కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి అది ఆ అంశం. సరే, హరీష్ హోదా కోత పూర్తి, కేసీఆర్ నిర్ణయం అదేనా? నిజంగా హరీష్ రావు, కేసీఆర్ కవితను సరే ఎలాగో బయటికి పంపించారు. కవిత వెళ్ళిన తర్వాత కూడా ఆమె దాడిలో ఎక్కువ భాగం హరీష్ రావు మీద ఉద్దేశించబడింది. ఈమె హరీష్ రావు మీద ఎందుకు చేస్తున్నారు? ఆయనేమి నిర్ణాత, ఆయన అధ్యక్షుడు, ఈయనేమో కార్యనిర్వాహక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, వాళ్ళిద్దరిని కాదని ఎక్కువ భాగం హరీష్ రావు మీద ఎందుకు అన్నట్టుగా ఉండింది. అదొక అంతర్గత విషయం, కుటుంబ విషయం అనుకోండి. కానీ హరీష్ రావును శాసనసభలో ఉపనాయకుడిగా నియమించారు కేసీఆర్ గారు. ఉపనాయకుడిగా నియమిస్తే మంచిదే కదా, అంటే మరో ఇద్దరితో కలిసి ఉపనాయకుడిగా నియమించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి. అంటే కేసీఆర్ ఏమో ప్రెసిడెంటు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు, ఆ హోదాలు చాలా ఉన్నాయి. శాసనసభాపక్ష నాయకుడు కూడా కేసీఆర్ గారే. కానీ ఇప్పుడు హరీష్ రావు గారు స్వతంత్ర హోదా కాదు కదా. ఇప్పుడు ఉపనాయకుడు అంటే చాలా చోట్ల అదే కదా. ఇప్పుడు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయడం సంగతి అలా ఉంచి ఉప ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు 2-3 పెడతాము అంటే దానికి ఆయన అభ్యంతరం పెట్టాడు. జగన్ హయాంలో 3 ఉప ముఖ్యమంత్రులు, 5 ఉప ముఖ్యమంత్రులు అంటే వాటికి ఏం ప్రాధాన్యత ఉంది? ఏం ప్రాధాన్యత లేదని చెప్పడానికే కదా అన్నట్టుగా. హరీష్ రావు గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. చాలా విషయాల్లో ఈ మధ్య చూస్తే కనుక రేవంత్ రెడ్డి మీద ఒకవైపు నుంచి కేటీఆర్ ఒక విధంగా పార్టీ తరఫున మాట్లాడితే, హరీష్ రావు తన స్టైల్లో ఇంకోవైపు నుంచి కేసీఆర్ను సమర్థించుకుంటూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో మరో ఇద్దరితో కలిసి హరీష్ రావును ఉపనాయకుడిగా పెట్టడం అన్నది ఖచ్చితంగా అది ప్రమోషన్ కాదు, ఈవెన్ రికగ్నిషన్ కూడా కాదు. ఒక విధంగా ఆయన కూడా అందరిలో ఒకరు అని ఇప్పుడు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఉంటుంది. మీరు గుర్తు చేసుకుంటే 2018 శాసనసభ ఎన్నికలు అయిన వెంటనే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. తర్వాత ఒక 3 నెలల్లో 4 నెలల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఆ కాలం అంతా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. హరీష్ రావు ఏమీ లేదు. హరీష్ రావు కేవలం శాసనసభ్యుడిగానే ఉన్నారు. ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు మామూలుగానే మళ్ళీ అందరినీ తీసుకున్నారు, జరిగింది. కాబట్టి ఆర్గనైజేషనల్ నిర్మాణంగా వ్యవస్థాగతమైన సంకేతాలు కేసీఆర్ వీటి ద్వారా ఇస్తున్నారు. రెండోది, కవిత అంత తీవ్ర స్థాయిలో దాడి చేయటము, అందులో ఇతరులు ఎవరు పెద్దగా సమర్థించకపోవడం, ఆ సమర్థన వచ్చినప్పుడు కూడా మీరు చూస్తే హరీష్ రావు మీద ఆమె తీవ్రంగా దాడి చేస్తే ఆయన తరఫున మాట్లాడుతూ కొంతమంది మాజీ మంత్రులు, శాసనసభ్యులు వచ్చారు. కానీ అధికారికంగా అధినేతలు మటుకు చాలా పరిమితంగా ఒక ముక్కతో కొట్టేయడమో మాత్రమే చేశారు. కాబట్టి ఒకవైపు నదీ జలాల సమస్య, రేవంత్ కేసీఆర్ వివాదాలు, లేకపోతే రేవంత్ కేటీఆర్ దాడులు ఇట్లాంటివి నడుస్తుంటే చాప కింద నీరులాగా ఒక కీలకమైన ఒక సంకేతం అయితే కేసీఆర్ పంపించినట్టు కనిపిస్తుంది. బహుశా వచ్చే ఎన్నికల నాటికి ఈ గజిబిజి ఉండదు ఇంకా. అంటే వారసత్వం ఏంటి, ఎవరి నాయకుడు ఎవరు కాదు, లేకపోతే హరీష్ రావు మాతో టచ్లో ఉన్నాడు అని బీజేపీ నాయకులు తరచూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఆయన అన్నింటినీ ఖండిస్తూ ఉంటారు. ఆయన తనదైన వ్యూహంతో ఆయన వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగతమైన అంశమే. ఇప్పుడు కవిత తిరుగుబాటు, కవిత మాటలను కూడా ఒకసారి వెనక్కు తిరిగి మళ్ళీ చూడాల్సిన ఒక అవసరం ఏర్పడుతుంది. కానీ శాసనసభలో ఇప్పుడు దీనికి తక్షణ ప్రభావం ఏమంటే కేసీఆర్ బహుశా శాసనసభకు రారు, వచ్చి ఈ విషయాలన్నీ పాటించరు. ఈ నదీ జలాల మీద జరిగే తీవ్రమైన వివాదం అనండి శాసనసభ చర్చకు హరీష్ రావే నాయకత్వం వహించవచ్చు. ఆయన ఇరిగేషన్ మంత్రిగా కూడా చేశారు కాబట్టి అందుకని హరీష్ రావుకు ఉపనాయక హోదా అధికారికంగా మీరు రాలేదు, ఎవరో మాట్లాడితే ఎట్లా అనుకుండా ఆయన మా డిప్యూటీ అయితే ఒక్కరే ఉపనాయకుడు కాదు, ముగ్గురు ఉపనాయకులు. కాబట్టి ఇందులో చెప్పకుండానే చెప్పినట్టు అయింది. 2 విధాలు, అంటే ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా అటు రేవంత్కు ఇటు హరీష్ వర్గానికి కూడా ఒక సమాధానం అనుకోవాలి. సార్, గల్వాన్పై సల్మాన్కి సినిమా